Finally, the most awaited సిరీస్ ఆఫ్ ది డెకేడ్. యాహ్! మొత్తానికి 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 అయితే అనౌన్స్ చేశారు భయ్యా. సో, ఇది ఎందుకు నేను ఇంతలా చెప్తున్నా అంటే, లైక్ 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 1 అనేది 2015లో వచ్చింది. సీజన్ 2 2019లో. అయితే 2019 నుంచి ఇప్పటిదాకా అసలు ఒక అప్డేట్ లేదు, ఏం లేదు. జస్ట్ లాస్ట్ ఇయర్ ఒక కీ విజువల్‌ని మాత్రమే రిలీజ్ చేశారు. సో, ఇంతవరకు అసలు ఏమీ లేకుండా ఫ్యాన్స్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో, నేను మీకు క్లియర్‌గా కంపేర్ చేసి చెప్తా చూడండి. సో, 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 2 2019లో వచ్చింది కదా! 'డీమన్ స్లేయర్' సీజన్ 1 2019లో వచ్చింది. ఇప్పుడు 2024లో 'డీమన్ స్లేయర్' సీజన్ 4 రాబోతుంది. 'టు ద హషిరా ఆర్క్'. సో, 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 2 2019లో వచ్చి ఇప్పుడు దాకా ఏమీ కూడా లేదు. కానీ అదే 'డీమన్ స్లేయర్' 2019లోనే స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక సీజన్‌ని దింపుకుంటూనే వస్తున్నారు. కానీ మనోళ్ళు మాత్రం అసలు క్లారిటీ లేదు, ఏం లేదు. ఎందుకంటే అంతా కూడా కేఓస్ అయిపోయింది 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 గురించి. ఎందుకంటే సీజన్ 2 పైన చాలా అంటే చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. సో, పర్సనల్లీ నాకైతే బెటర్‌గానే అయితే అనిపించింది. నాకు మరీ అంత బాలేదు అని నేనైతే కంప్లెయింట్ చేయను. ఎందుకంటే అందరికి నచ్చకపోవడానికి. సో, స్టోరీ అంతా కూడా మీకు గారో చుట్టూవే తిరుగుతుందనమాట. మనకి 'సైతామ' అసలు ఎక్కడో ఒక్క చాటైతే ఉంటాడు. అంతా కూడా ట్రైనింగ్ దగ్గరికి కరాటే ఫైట్ ఉంటది కదా! సో, అక్కడికెళ్తాడు. కాబట్టి అసలు సీజన్‌లో 'వన్ పంచ్ మ్యాన్' అసలు మన 'సైతామ' వచ్చేసి రఫ్‌గా ఒక 10, 20 మినిట్సే ఉండేది. సో, అస్సలుండడు సిరీస్ మొత్తం పైన. కేవలం మనకి ఆ లాస్ట్ దాన్ని ఓడిస్తాడు కదా! దాని పేరు నాకు గుర్తుకు రావట్లేదు. స్క్రీన్ పైన ఫోటో అయితే వేస్తా చూడండి. సో, దాన్ని ఓడించిన తర్వాత మనకి ఇక గారోనైతే మాన్స్టర్స్ అయితే రెస్క్యూ చేసి మాన్స్టర్స్ వాళ్ళ దగ్గరికి అసోసియేషన్ దగ్గరికి అయితే తీసుకెళ్తాయి. సో, ఆ తర్వాత నుంచి ఏం జరగబోయేది అనేదే ఇప్పుడు ఈ సీజన్ 3. సో, సీజన్ 3ని కూడా సేమ్ మనకి సీజన్ 2ని చేసిన స్టూడియోనే చేయబోతున్నారు. వాళ్ళే జేసీ స్టాఫ్ అనమాట. సో, అందరికీ కూడా ఇదే నచ్చింది. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3ని ఖచ్చితంగా మొప్పానే చేస్తుందనేది బాగా గట్టిగా మెంటల్‌గా అయితే ఫిక్స్ అయిపోయారనమాట. వాళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పడంతో. సో, కానీ ఇప్పుడేమో షాకింగ్‌లీ మనకి జేసీ స్టాఫ్ వాళ్ళే చేయబోతున్నారని అయితే చెప్తున్నారు. సో, ఎందుకంటే వాళ్ళు వద్దని ఎందుకు అనుకుంటున్నానంటే, మనకి యానిమేషన్‌లో క్వాలిటీ అనేది మిస్ అవుతుందంట. సో, మీకు సీజన్ 1లో చూసుకుంటే 'సైతామ వర్సెస్ జీనస్' ఫైట్ కానిచ్చు, సోనిక్ ఫైట్ గాని, సో, క్వాలిటీ అనేది యానిమేషన్ క్వాలిటీ మామూలుగా ఉండదు. మైండ్ బ్లోయింగ్ అసలు. అదే మనకి సీజన్ 2లో అంత మంచి స్టఫ్ ఏమైతే ఉండదు. మీకు స్టార్టింగ్ నుంచి ప్రతిసారి గారో ఫైటే ఉంటది. సో, గారోనే హీరో లెక్క అయితే చూపిస్తారు. సో, ఈవెన్ సీజన్ 3లో కూడా మోస్ట్ ఆఫ్ ది పార్ట్ గారో గురించే ఉంటది గైస్. సో, మీకు తెలిసినా తెలియకపోయినా సో, గారోకి ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేయడానికి. అంటే తనసలు ఒక ప్రాపర్ విలన్‌గా ఎందుకు మారాల్సొచ్చిందనేది ఎస్టాబ్లిష్ చేయడానికైతే ఇంత టైం అయితే తీసుకుంటున్నారు. సో, స్టోరీలో కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటది. సో, ఇప్పుడు అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వాళ్ళు సీజన్ 3 చేయాలంటే మీరు ఒక్కసారి 'వన్ పంచ్ మ్యాన్' మాంగా ప్యానెల్స్‌ని చూస్తే అసలు మైండ్ పోతది. సోలో లెవెలింగ్ అంటే దారుణంగా ఉంటది భయ్యా. సో, దాన్ని ఎలా యానిమేట్ చేస్తారో ఏమో అని ప్రతి ఒక్కరికైతే మామూలు భయం కాదు. సో, ఎందుకంటే మాన్స్టర్స్ అనేటివి అంత రేంజ్‌లో ఉంటాయి. ఒక రేంజ్‌లో. సో, వాటిని ఎలా యానిమేట్ చేస్తారు? అసలు ఏం చేస్తారు? అండ్ అలాగే ఫైట్ సీన్స్ సో, ఒక్కొక్కటి మామూలుగా ఉండదు. జెమ్స్ లాగైతే ఉంటాయి. సో, అంత మంచి వాటిని ఎలా చేస్తారు? ఏం చేస్తారు? అని. అండ్ మీకు చెప్పడం మర్చిపోయా. సో, వీళ్ళు సీరీస్ గురించి మర్చిపోయినా సరే 'వన్ పంచ్ మ్యాన్ వరల్డ్' అని గేమ్‌ని లాంచ్ చేసి సో, ఆ గేమ్ గురించి అయితే బాగా పట్టిస్తున్నారు. సో, గేమ్‌నైతే బాగా అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. బట్ సీరీస్ గురించి అయితే మర్చిపోయారు. ఇప్పటి నుంచి సో, ఈ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌లో మనకు కావాల్సింది సో, ఈ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌లో కూడా ఏముందంటే మనకి డాక్టర్ జీనస్ హ్మ్, మనకి ఇప్పుడు సీజన్ 1లో ఉంటాడు గదా! ప్ల తనకు తానే క్లోన్స్ తయారు చేసుకున్న సైంటిస్ట్. సో, తనైతే బ్యాక్‌గ్రౌండ్‌లో తన నరేషన్ అయితే వస్తూ ఉంటది. లైక్ గాడ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక లిమిటర్ అనేది సెట్ చేశాడు. సో, పవర్స్ అనేటివి ఎక్సీడ్ కాకుండా కేవలం ఆ లిమిటర్‌లో మాత్రమే పవర్స్ అనేది ఉంటాయి. సో, కొంతమంది వచ్చేసి ఆ లిమిటర్‌ని బ్రేక్ చేయడానికి ఎంతో ఇది వాళ్ళకున్న పవర్స్‌ని సో, వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకున్న పవర్స్‌ని ఎక్సీడ్ చేయడానికి కొత్త మార్గాలైతే వెతుకులాడి సో, వాటి ద్వారా అయితే బ్రేక్ చేస్తారు. కానీ తను ఒక మామూలు మనిషి. తనొక మామూలు మనిషి అయ్యుండి కేవలం ఆ లిమిటర్ అనేది చేశాడు. తనకు ఎంతో కష్టపడి. సో, ఇప్పుడసలు ఏం జరగబోతోంది?
ఆ లిమిటర్ని బ్రేక్ చేస్తే అసలు ఏమవుతుంది అని మనకి. అలాగే గారో అయితే మాన్స్టర్స్తోని ఫైట్ చేస్తున్నట్టు, సో తను కూడా దెబ్బలు తింటున్నట్టు, లాస్ట్కి తను ఒక మాన్స్టర్ అయిపోయినట్టయితే చూపిస్తారనమాట. సో ఇదొచ్చేసి స్పెషల్ అనౌన్స్మెంట్. దీంట్లో కూడా ఏం ఉండదు అనమాట. మనకి లాస్ట్లో ప్రొడక్షన్ ఇన్ ప్రోగ్రెస్ అంతే. సో ప్రొడక్షన్ స్టార్ట్ అని అయితే పడుతుంది. సో దీన్ని చేయబోయేది జేసీ స్టాఫ్ అంటేనే గుండెలు అల్లడిదారుతున్నాయి. బట్ ఈ వీడియో అయితే పర్లేదు, బాగానే ఉంది. సో కీ విజువల్స్ అయితే మనకి ఇక ఎవ్రీ మంత్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారు కొత్త కొత్త కీ విజువల్స్. సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దీని ప్రొడక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే, సో ఎక్స్పెక్టెడ్ రిలీజ్ సో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఎండ్ ఆఫ్ ది ఇయర్. యా, ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ స్ప్రింగ్కి అయితే రావచ్చు. నెక్స్ట్ స్ప్రింగ్ ఆర్ సమ్మర్. సో నేనైతే ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ ఫర్ ది బెస్ట్. ఎందుకంటే వన్ పంచ్ మ్యాన్లో మామూలుగా ఉండదు స్టఫ్ మాంగాలో చూసుకుంటే. సో ఇంకా మనం చాలా అంటే చాలా ఉంటాయి. సో ఫ్యూచర్లో వాళ్ళు వెళ్ళే కొద్దీ యానిమేషన్ చేయడానికి ఎంత కష్టం అంటే అంత కష్టం అయ్యే సీన్స్ అనేటివి అంత రేంజ్లో ఉంటాయి, ఒక రేంజ్లో. సో వాళ్ళు వాళ్ళ బెస్ట్ ఇస్తేనే అవుతుంది. లేదంటే ఇక ఈసారి కానీ వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా ఫ్యాన్స్ అనేది ఊరుకోరు. సో పోయినసారి పెట్టిన కంప్లైంట్స్కి ఒక్కొక్కరికి అసలు మూత మోగిపోయింది. అందుకే ఇన్నాళ్ళు అయితే ఆపేశారనమాట. సో దానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి అసలు ఏం చేయాలి ఏమి అనేది వన్ పంచ్ మ్యాన్ మేకర్స్ అనేది కన్ఫ్యూజన్లో పడి ఏ స్టూడియోకి ఇవ్వాలో సో ఇంతకాలం టైం అయితే పట్టింది. మొత్తానికి మళ్ళీ వీళ్ళే టేక్ ఓవర్ చేస్తారు. సో పర్సనల్లీ నాకు తెలిసినంత వరకు సీజన్ 1లో చాలా అంటే చాలా బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. బట్ సీజన్ 2లో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ గారోనే ఉంటాడు కాబట్టి ఎవరికి ఎక్కలేదేమో. సో వాళ్ళు ఈ సీజన్ 3లో అన్న ఒక పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్ని అందిస్తారని అయితే కోరుకుందాం. అండ్ సైతామ గురించి ఇంకా చాలా అయితే చాలా చూపించాలి. సో చూద్దాం మరి. ఎందుకంటే మనకి యానిమేస్లో ఒక హీరోకి ఎంత ప్రాపర్ స్టోరీ ఉంటుందో విలన్కి కూడా ఒక ప్రాపర్ సెటప్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే వన్ పంచ్ మ్యాన్లో ఎలా అంటే సో విలన్కి కొద్దిగా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది. సో పైగా మనకి మిగతా క్యారెక్టర్స్ అందరికీ కూడా ఇంకా చాలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఎస్ ర్యాంక్ హీరోస్ని. అండ్ అలాగే కొత్త కొత్త క్యారెక్టర్స్ ఇంకా చాలా అంటే చాలా వస్తాయి. సో ఫ్యూచర్లో తోప్ అంటే తోప్ ఫైట్స్ అయితే ఉండబోతున్నాయి అండ్ ఎమోషన్స్ సో మామూలుగా ఉండదు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ మ్యాన్. సో అండ్ అలాగే నేను వన్ పంచ్ మ్యాన్ పవర్స్ సో మన సైతామాకి పవర్స్ అనేటివి ఎలా వచ్చాయి అనేది నేను తన ఆరిజిన్ వీడియో అయితే నేను ఇంతకుముందే చేశాను. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అండ్ అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా. అండ్ ఇంకొకటి నేను వన్ పంచ్ మ్యాన్ పైన వీడియోస్ అయితే చేయబోతున్నాను ఇంకా, లైక్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ సో అలా. అండ్ వన్ పంచ్ మ్యాన్లో ఉండే పవర్ సిస్టము సో అవంతా మీకు అర్థం కావడానికైతే నేనైతే ఈ సీజన్ 3 వచ్చేలోపు అయితే వీలైనన్ని వీడియోస్ అయితే చేస్తాను. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బాయ్ బాయ్.